హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మాటిక్. డైరెక్టర్ శంకర్ మణిరత్నం తర్వాత తెలుగు వాళ్లకు తమిళ సినిమాపై ఆసక్తి కలిగించిన దర్శకుడు. తమిళ సినిమాని కమర్షియల్ గా పైకి లేపిన డైరెక్టర్. ఎంతో మంది 80s 90s కిడ్స్ కి స్టార్ డైరెక్టర్ గా ఇప్పుడు రాజమౌళి అందుకున్న జేజేలు శంకర్ తన సినిమాలతో ఎప్పుడూ అందుకున్నాడు. కానీ ఇదంతా గతం. తాజాగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన భారతీ 2 సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో శంకర్ మరోసారి చర్చగా మారారు. ఇప్పుడు శంకర్ కి ఏమైంది? శంకర్ సినిమాలు మిస్ఫైర్ ఎందుకు అవుతున్నాయని అందరి మధ్యలో ఒకటే ఆలోచన. 1993లో జెంటిల్మ్యాన్ సినిమాతో డైరెక్టర్ గా మారిన శంకర్ మొదటి సినిమాతోనే భారీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్, అపరిచితుడు, శివాజీ, రోబో ఇలా ఒకదానికి ఒకటి మించి పెద్ద హిట్ అయ్యాయి. ఇవన్నీ కమర్షియల్గా భారీ సక్సెస్ అయ్యాయి. ఇవన్నీ తమిళ సినిమాలే, కానీ తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. ఇక్కడ కూడా పెద్ద హిట్ అయ్యి తమిళ హీరోలని శంకర్ని, ఏఆర్ రెహమాన్ని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేశాయి. శంకర్ సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది. శంకర్ సినిమాలో ఎమోషన్స్ కరెక్ట్గా పండి ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. శంకర్ సినిమాలో గ్రాండ్ విజువల్స్ ఉంటాయి, భారీ ఖర్చుతో కూడిన అద్భుతమైన పాటలు ఉంటాయి. వీటన్నిటికీ మించి సాధారణ ప్రజల తాలూకు ఆలోచనలు ఆయన సినిమాల్లో ఉంటాయి. కానీ ఇప్పుడు అవన్నీ మిస్ అవుతున్నాయి. శంకర్కి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్తో హిట్ అయిన చివరి సినిమా అంటే రోబోనే. ఆ తర్వాత రోబో 2 కూడా కమర్షియల్గా హిట్ అయినా టాక్ మాత్రం మిక్స్డ్గానే వచ్చింది. శంకర్ తన సినిమా కాకుండా మొదటిసారి స్నేహితుడు సినిమాతో ఒక బయట సినిమాని రీమేక్ చేశాడు. హిందీలో వచ్చిన 3 Idiots సినిమాని రీమేక్ చేశాడు. శంకర్కి ఉన్న నాలెడ్జ్, క్రియేటివ్ లెవెల్స్కి రీమేక్ చేయాల్సిన పని లేదు. కానీ ఎందుకు చేశాడో ఆయనకే తెలియాలి. ఆ రీమేక్ నుంచే శంకర్ సినిమాలు డిసప్పాయింట్ చేస్తున్నాయి. ఆ రీమేక్ మొదటిసారి శంకర్కి ఫ్లాప్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత విక్రమ్తో అయ్యా అనే ప్రయోగాత్మక సినిమా తీశాడు. అది కూడా చూడడానికి గ్రాండ్ గా కనిపించిన ఫ్లాప్ అయింది. ఆ తర్వాత రోబో 2 కమర్షియల్ గా సక్సెస్ అయినా మిక్స్డ్ టాక్ వచ్చి శంకర్ మ్యాజిక్ మాత్రం మిస్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇండియన్ 2 సినిమా కూడా మిక్స్డ్ టాక్ వస్తుంది. కలెక్షన్స్ పరంగా కూడా అంత పాజిటివ్ టాక్ వినిపించడం లేదు. ఒకప్పుడు వరుస సూపర్ హిట్ సినిమాలు అందించిన శంకర్ ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నాడంటే చాలానే కారణాలు చెప్పొచ్చు. ఫస్ట్ స్టోరీ. అతని పాస్ట్ సినిమా స్టోరీస్ లో ఒక న్యాచురాలిటీ ఉండేది. జనాల నుంచి కథలు తీసుకొని సమస్యలుగా చూపెట్టేవాడు. కానీ శివాజీ తర్వాత వచ్చిన సినిమాల్లో సమస్యలు చూపెట్టినా అవి సినిమాటిక్ గానే ఉంటున్నాయి. నార్మల్ ఆడియన్స్ వాటికి కనెక్ట్ అవ్వట్లేదు. అతని గత సినిమాలో ఎమోషన్స్ చాలా బాగా పండేది. రోబో నుంచి సినిమాలో ఎమోషన్స్ ఉన్నా వర్కౌట్ అవ్వట్లేదు. ప్రస్తుతం శంకర్ విషయంలో అందరూ ఒకరి గురించి మాట్లాడుకుంటున్నారు. శంకర్ సినిమాలకు రైటింగ్ లో సుజాత అనే స్టార్ రైటర్ సపోర్ట్ గా ఉండేవాడు. శంకర్ సినిమాలకు డైలాగ్స్, స్క్రీన్ ప్లేలో సుజాత భాగమే ఎక్కువ ఉండేది. అయితే ఇతను 2008లో చనిపోయాడు. ఆ తర్వాత నుంచే శంకర్ సినిమాలో డైలాగ్స్, ఎమోషన్స్ సరిగా పండట్లేదని, రైటర్ సుజాత లేకపోవడం వల్లే శంకర్ ఫెయిల్ అవుతున్నాడని కూడా పలువురు కమెంట్స్ చేస్తున్నారు. ఇక వీటితో పాటు శంకర్ సినిమాలో పాటలు ఎంత గ్రాండ్ గా ఉంటాయో అంత వినడానికి, చూడడానికి కూడా బాగుంటాయి. దీనికి ఏఆర్ రెహమాన్ కూడా ఒక కారణం. శంకర్ సినిమాలో స్నేహితుడు, అపరిచితుడు, ఇప్పుడు వచ్చిన ఇండియన్ 2 తప్ప అన్ని సినిమాలకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఏఆర్ రెహమాన్ లో కూడా ఒకప్పటి మ్యాజిక్ మిస్ అవ్వడం, ఇప్పుడు శంకర్ సినిమాలో పాటలు పెద్దగా హిట్ అవ్వకపోవడం కూడా శంకర్ కి మైనస్ అవుతుంది. భారతీ 2 సినిమాకి మ్యూజిక్ చాలా పెద్ద మైనస్. ఏఆర్ రెహమాన్ ని పక్కన పెట్టి అనిరుద్ధ్తో కొట్టించాడు. సినిమాల్లో మ్యూజిక్, పాటలు మైనస్ అవ్వడం కూడా సినిమాల ఫెయిల్యూర్ కి ఒక రకంగా కారణమని అందరికీ తెలుసు. ఒక గ్రాండ్ సాంగ్ విజువల్ చూపిస్తున్నా అందులో రియాలిటీకి దగ్గరగా ఉండట్లేదు. ఖర్చు ఎక్కువ అనే తెరపై కనిపిస్తుంది, కానీ ఆ పాట విజువల్స్ ప్రేక్షకులని మెప్పించట్లేదు. శంకర్ జీన్స్ సినిమాలో ఒక పాటలో ప్రపంచంలోని అన్ని వింతలు చూపిస్తాడు. ఇంకో సాంగ్లో ఎక్కడెక్కడో కొత్త లొకేషన్స్ అని చూపిస్తాడు. అంత ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి అవి చూపిస్తే నిజంగా మనం వెళ్ళి చూసినంత ఫీలింగ్ కలుగుతుంది. ఆ పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. కానీ ఇప్పుడు వచ్చే శంకర్ గ్రాండ్ సాంగ్స్ లో ఆ న్యాచురాలిటీ మిస్ అయింది. శంకర్ ఒకప్పుడు ప్రతి సినిమాలో ఒకటే మెసేజ్ స్పష్టంగా ఒక సమస్యగా తీసుకొని దాని చుట్టూ కథ అల్లుకునేవాడు. చాలా వరకు అతని సినిమాలో లంచం, అవినీతి ఇలాంటివే ఉన్నా ఒక పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది. కానీ ఇప్పుడు మెసేజ్ మీద దృష్టి పెట్టడం పక్కన పెడితే బోల్డ్ అనే సమస్యలు, వాటికి బోల్డ్ అనే సమాధానాలు చూపిస్తూ జనాల్ని కన్ఫ్యూజ్ కూడా చేస్తున్నాడు. ఇక ఇండియన్ 2 అయితే అచ్చంగా క్లాస్ పీకినట్టే ఉంది. భారతీ 2 సినిమా విషయంలో చేసిన ఇంకో తప్పు ఒకేసారి 2 సినిమాలకు పనిచేయడం. ఎంత గొప్ప డైరెక్టర్ అయినా, ఎంత టాలెంటెడ్ మనిషి అయినా ఒకేసారి ఒక పని ఫోకస్గా చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది. ఒకేసారి 2 పడవల మీద కాలు పెడితే ఇప్పుడు శంకర్ పరిస్థితిలా తయారవుతుంది. గేమ్ చేంజర్ సినిమా షూట్ మధ్యలో భారతీయుడు షూట్ చేయడం, మళ్ళీ అదాక వచ్చి గేమ్ చేంజర్ చేయడం, ఇలా గత 2 ఏళ్ళుగా శంకర్ 2 సినిమాలతో పనిచేస్తుండడంతో ఫోకస్ కూడా మిస్ అయ్యి భారతీయుడు 2 మిస్ఫైర్ అయిందని అంటున్నారు. అయినా ఒక సినిమా హిట్ అయితే అందులో ఉన్న తప్పులు ఎవరు కనబడవు. అదే ఒక సినిమా ఫ్లాప్ అయితే అందులో ఉన్న మంచి కూడా తప్పుగానే కనిపిస్తుంది. హిట్ అవ్వడానికి ఎన్ని కారణాలు ఉంటాయో ఒక సినిమా ఫ్లాప్ అవ్వడం కూడా అన్ని కారణాలు ఉంటాయి. ఇక మన సినీ పరిశ్రమలో హిట్ అయితే హీరోకి క్రెడిట్ ఇస్తారు, అదే ఫ్లాప్ అయితే డైరెక్టర్ని ట్రోల్ చేస్తారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్. ఈ రకంగా కూడా శంకర్ పై విమర్శలు వస్తున్నాయి. శంకర్ టాలెంట్ ని శంకించడానికి లేదు, ఇప్పటికే ఆయన స్టార్ డైరెక్టర్. కానీ సినిమాలు తీసే విధానం, జనాలకు అందించే విధానంలో శంకర్ ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు మార్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. ఈ వీడియో గురించి మీ కమెంట్స్ ఏంటో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.